హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఈస్ రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఏదైతే చపాక్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతుందో ఏప్రిల్ 25కి, ఆ మ్యాచ్కి సంబంధించినటువంటి టికెట్స్ అనేవి డిస్ట్రిక్ట్ యాప్లో సేల్కి అయితే వచ్చినాయి. ప్రజెంట్ క్యూ సిస్టమ్ చూసుకోవచ్చు, మనకి 3679 సంథింగ్ చేంజ్ అయితే కనిపిస్తూ ఉంది. ఇంతమంది అయితే ఉన్నారు మనకన్నా ముందు. ఫ్రెండ్స్, క్యూ సిస్టమ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ డిఫరెంట్ ప్రైజెస్లో స్టాండ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కలర్స్ స్టాండ్స్ కూడా కనిపిస్తుంటాయి. మనం ఏ స్టాండ్లో టికెట్లు కావాలో ఆ స్టాండ్ సెలెక్ట్ చేసుకుని కూడా మనం టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనం లోవర్లో స్టాండ్లో అనేది టికెట్లు బుక్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఇక్కడ కూడా మనకి చాలా సీట్స్ అనేవి అవైలబిలిటీ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడవచ్చు మనం టికెట్ని సెలెక్ట్ చేసుకొని మనం టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. ఒకరు వచ్చేసి మ్యాక్సిమం 2 టికెట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు చెక్అవుట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి టికెట్స్ పేమెంట్ కంప్లీట్ చేయడానికి ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. మనకి టికెట్స్ పేమెంట్ కంప్లీట్ చేయడానికి ఆప్షన్స్ వచ్చిన తర్వాత మనం టికెట్లు అనేది పేమెంట్ చేసి కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీరు టోటల్గా మనకి టికెట్ ప్రైస్ ఎంత అయింది, ఇక్కడ మొత్తం మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు పేనా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోవాలి. పేనా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మనం ఆ పేమెంట్ అనేది కంప్లీట్ అయితే చేసేయాలి. పేమెంట్ కంప్లీట్ చేస్తే మనకి పేమెంట్ అయిపోయిన తర్వాత టికెట్స్ వచ్చేసి మనకి మన ప్రొఫైల్ సెక్షన్ అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మన ప్రొఫైల్ సెక్షన్లో నుంచి మనం మ్యాచ్ రోజు ఆ టికెట్స్ని స్కాన్ చేయించేసి మనం మ్యాచ్కి అయితే చూడవచ్చు, స్టేడియంలోకి ఎంట్రీ అయిపోయి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు అప్డేట్ నచ్చుంటుంది, నచ్చే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.